పరిశుద్ధ లేఖన భాగంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. అదే మాట మరి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట. ఈ రెండు వచనాలు సేమ్ గా ఉండొచ్చు, మేబీ అటు ఇటు. ఏమని రాయబడినాయంటే, బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లను క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధ లేఖన భాగంలో శ్రేష్టము అనేటువంటి మాట కానీ, శ్రేష్టమైన ఈవులని కానీ, శ్రేష్టమైన ఫలములని కానీ, శ్రేష్టమైనవి అనేటువంటి విషయాలు సుమారు ఆది కాండం మొదలుకొని న్యూ టెస్ట్మెంట్ వరకు సుమారు ఒక 100 సార్లు రాయబడి ఉండొచ్చు. ఏమని రాయబడిందంటే ఇక్కడ శ్రేష్టమైనవి ఏవి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది చేస్తే ఈ యొక్క ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించిన, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో గమనిస్తే, ఇక్కడ బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్లను క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో శ్రేష్టమైనవి ఏవి అని మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం మరి దేవుని యొక్క మాటని వినడం అనేటువంటి దాని గురించి ఇక్కడ శ్రేష్టమైనది అని ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తున్నాం. నిజమే కదా? ఆనాటి నుంచి నేటి వరకు క్రైస్తవ భక్తులుగా కొనసాగుతున్నటువంటి అనేక మంది దేవునికి చాలాసార్లు దేన్నో ఇచ్చి సంతోషపడదామని ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. చాలా మంది తమకున్నటువంటి ధనాన్ని బట్టి, తమకున్నటువంటి మరి చాలా గొప్ప గొప్ప ప్రావీణ్యతను బట్టి, తమకున్నటువంటి తలాంతులను బట్టి దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా, సంతోషపరచగలము అనేటువంటి ఆలోచన విధానాన్ని ఆనాటి నుంచే నేటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ లేఖన భాగం ఏమని చెబుతుందంటే, దేవుని యొక్క మాటని వినడము శ్రేష్టమైనది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా కీర్తనకారుడు రాసినటువంటి 37వ కీర్తన 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, అక్కడ నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఈ శ్రేష్టము అనేటువంటి మాటకి అర్థము ఏమి అంటే, మంచిది అని ఇంగ్లీష్లో ఒకసారి గుడ్ అని రాయబడింది, ఇంకో చోట ప్రీసియస్ అని రాయబడింది, ఇంకో చోట క్యారియట్స్ అనేటువంటి మాట రాయబడింది, ఇంకో చోట ప్యూర్ అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ లేఖన భాగంలో. అంటే గొప్పది లేదా ఉన్నతమైనది లేదా మంచిది అనేటువంటి మాటకి అర్థంగా ఈ శ్రేష్టమైనటువంటిది అనేటువంటి మాట సమానమవుతుంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే కీర్తనకారుడు 37వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమందికి భక్తిహీనులకు కలిగి ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే శ్రేష్టము అనేటువంటి మాట రాయబడింది. అంటే భక్తిహీనులు చాలా మందికి కలిగి ఉన్నటువంటి గొప్ప ధనము కంటే కూడా నీతిమంతునికి కలిగినటువంటి కొంచెమే అది శ్రేష్టమైనది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా? చాలా మంది విస్తారమైనటువంటి ధన సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ మరి దేవుని దృష్టిలో నీతిమంతునికి కలిగినటువంటి కొంచెమే శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని ఈ కీర్తనకారుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా అదే కీర్తన కోరహు కుమారులు రాసినటువంటి 84వ కీర్తన 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అక్కడ రాయబడింది. ఎందుకు ఆ మాట అక్కడ రాయబడిందంటే, కోరహు కుమారులు మరి దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క ఆవరణం గురించి,
దేవుని యొక్క ప్రసన్నతను గూర్చి ఎంతో ఆశ కలిగి, మిగుల ఆశ కలిగి వాళ్ళు ఆ మందిరపు ఆవరణ గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది అని అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే, ఆనాడు యెరూషలేము మందిరపు విషయాల్ని మనం గమనించినట్లయితే, ఏడాదికి ఒక్కసారి వారు తమ కుటుంబాలతో కలిసి వాళ్ళేం చేసేవాళ్ళంటే, దేవుని యొక్క సన్నిధిని కనపడేవారు. తన కుటుంబాలుగా. అందుకనేనేమో ఆ అవకాశాన్ని బట్టేనేమో వారేమనుకుంటున్నారంటే, నీ ఆవరణంలో ఒక దినం గడిపితే చాలు 1000 దినాల కంటే శ్రేష్టమైంది అని వారు దేవుని యొక్క మందిరపు ప్రసన్నతను గూర్చి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ఆవరణపు పవిత్రతను గూర్చి వారు ఆ విధంగా భావిస్తున్నట్లు మనం గమనించగలము. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మందిరంలో మనం సహవాసం చేయడం గాని, దేవునితో సహవాసం చేయడం గాని, దేవుని మందిరంలో మనం నివసించడం కానీ, అది మంచిదని, అది ఉన్నతమైందని, అది శ్రేష్టమైందని ఈ కీర్తనకారుడు ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇంకా అంత మాత్రమే గాకుండా 16వ సామెతలు 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అన్యాయము చేత కలిగిన వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టము అని అక్కడ రాయబడింది. చాలా మంది మరి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినప్పటికీ, చాలా మంది మరి దేవుడు చాలా గొప్ప స్థితిని మనకు ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే, అన్యాయంగా, అక్రమంగా సంపాదించడానికి చాలా మంది మార్గాలను వెతుకుతున్నటువంటి సందర్భాలు మన కళ్ళెదుట ఎన్నో చూస్తూ ఉన్నాం. ఆయా సందర్భాల్లో ఆయా మరి ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం మరి వారికిచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ చాలా మంది ఏం చేస్తారంటే, అన్యాయంగా, అక్రమంగా కొంత సొమ్మును వాళ్ళు తీసుకొని సంపాదించుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు. రీసెంట్‌గా ఒక ఆహ్, హైకోర్టు న్యాయమూర్తి అనుకుంటాను. చాలా విశేషమైనటువంటి ధనం, బంగారు ఆయన ఇంట్లో కలిగినట్లు మనం రీసెంట్‌గా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, అన్యాయంగా సంపాదించినటువంటి అక్రమార్జనగా మనము చూడవచ్చు కదా! నిజమే. చాలామంది అన్యాయంగా మరి చాలా సంపాదన సంపాదిస్తారు. చాలా ఆదాయంగా వాళ్ళు దాన్ని వనరుగా తీసుకుంటారు. అయితే ఈ సామెతల గ్రంథంలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, అన్యాయంగా కలిగిన వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా! క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి మనం కొంచెమైనా నీతితో కలిగి, నీతిగా మనం ఆదాయ మార్గాన్ని వెతుక్కునేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా గమనించినట్లయితే, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము అని రాయబడింది. అపరంజి అనేటువంటిది వజ్ర వైడూర్యాలలో గొప్పది, ఉన్నతమైనది ఒకటిగా మనం గమనించవచ్చు. అయితే దానికంటే కూడా జ్ఞానము సంపాదించడం శ్రేష్టము అని ఈ యొక్క సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ప్రసంగి గ్రంథకర్త 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము అని మాట్లాడుతున్నాడు. నిజమే కదా! మరి ఆయా సందర్భాల్లో మరి మన యొక్క పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు మరి యుద్ధాలు రాజుల మధ్య జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. నేటి మన భారతదేశ పరిస్థితి పాకిస్తాన్ మధ్య కూడా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని కూడా మనం గమనించగలం. అయితే పరిశుద్ధ లేఖన భాగం ఏం చెబుతుందంటే, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైంది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యుద్ధాయుధముల కంటే జ్ఞానం ఎందుకు శ్రేష్టమైంది అని మనం గమనించినట్లయితే, చాలా దేశాలు యుద్ధ ఆహ్, పరికరాల్ని కలిగి ఉండడం మంచిదే అయినప్పటికీ, అవి ఉండడం ద్వారా ఏమవుతూ ఉందంటే, మరి యుద్ధాలు జరిగి చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం, లేదా అభివృద్ధిని కుంటుపడడం అనేటువంటిది ఆయా దేశాల్లో మనము చూస్తూ ఉన్నాం కదా!
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఎంత భీకరమైంది. దాన్ని తిరిగి మరి పొందటానికి ఎంత సమయం పడుతుందంటే కొన్ని మరి సంవత్సరాలు పట్టవచ్చని మనం గమనించవచ్చు. అంత మాత్రమే గాదు గానీ, మన భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడానికి వాడుతున్నటువంటి పరికరాలు చాలా అత్యాధునికమైనటువంటివి. వాటివి మనం కలిగుండడం ద్వారా ఏం జేస్తా ఉన్నామంటే, పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ మీద దాడులు చేయడం ప్రారంభించడం జరిగింది. వారు కూడా మన దేశం మీద వారికి కలిగినటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలను బట్టే వారు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజమే. అలాంటి యుద్ధ పరికరాల కంటే కూడా జ్ఞానము శ్రేష్టమైంది అని ఇక్కడ చెబుతున్నాడు. కారణం ఏంటి అంటే, జ్ఞానము కలిగినటువంటి వారు, జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఏం చేస్తారంటే, సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తారు. జ్ఞానము ఎప్పుడు సమాధానాన్ని వెదుకుతా ఉంది. జ్ఞానము మరి ఎప్పుడైనా సంధిని చేస్తా ఉంది. జ్ఞానము, వివేకము, సర్వ సంపదలు మరి ఆయన యందు గుప్తమై ఉన్నటువంటివి అని ఈ లేఖన భాగం చెబుతా ఉందంటే, జ్ఞానం అన్నది దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, దేవునితో సమానమైనటువంటిది. దేవుని వాక్యము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది కలిగి ఉండడం ద్వారా మరి ఇలాంటి యుద్ధాన్ని అయినా కూడా ఆపగలిగే శక్తిని మనం పొందుతాం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా! మన అంతరంగంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని సైతం దేవుని వాక్యం శాంతపరుస్తుంది అని లేఖన భాగాల్లో చాలా సార్లు మనం గమనించవచ్చు. అందుకనేనేమో ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త రాజు అయినటువంటి సొలొమోన్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైంది అనేటువంటి మాట. ఇంకా మరొక చోట సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైంది అనేటువంటి మాట కూడా రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానము అన్నటువంటి చోటంతా కూడా దేవుడు అని మనం ఉపయోగించవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో. కారణం ఏంటంటే, జ్ఞానానికి మూలాధారం సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం లేఖన భాగాల్లో మనం స్పష్టంగా ఆయా సందర్భాల్లో మనం చూడవచ్చు. అందుకనే యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే విధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా! ఈ భూమి మీద అనేక మంది ప్రేమలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, పిల్లల ప్రేమ, మరి బంధువుల ప్రేమ, ఈ విధంగా చూస్తే స్నేహితుల ప్రేమ, చాలా రకాల ప్రేమల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అయితే ఓ భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు. నిజమే కదా! ఈ మనుషులందరి ప్రేమ కంటే ఉన్నతమైనది, కొలవలేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ అని లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. నిజమే. ఆ ప్రేమ ఎందుకు శ్రేష్టమైనదంటే, ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ, ఆయన దేవుడయ్యుండి, మరి ఆయన అమరత్వంలో ఉన్నటువంటి మరి స్థితిలో ఉండి కూడా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా, సర్వమానవాళి రక్షణ నిమిత్తం తన పాపాన్ని పరిత్యజించి, మానవుడిగా అరుదించినటువంటి కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి స్థితిని మనం చూస్తే, ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతా ఉంది. నిజమే. ఈరోజు నీవు నేను మన మధ్యలో ఆత్మీయుల మధ్యలో ప్రేమ కలిగి ఉన్నామంటే కారణం దేవుని యొక్క ప్రేమ. ఆ దేవుని ప్రేమ లేకపోతే ఈ మానవుడి మనుగడే లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి ప్రేమ మన పట్ల లేకపోతే మానవుడికి మోక్షమే లేదు అని కూడా ఒకానొక సందర్భంలో నేను చెప్పగలను అని నేను లేఖన భాగాల్లో చెబుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, బైబిల్‌లో శ్రేష్టమైనవి చాలా విషయాలు రాయబడినప్పటికీ కొన్ని నేను జ్ఞాపకం చేశాను. దేవుని మాట వినుట శ్రేష్టమని అనేటువంటి మాట. మరి భక్తిహీనులకు ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగిన కొంచెమే శ్రేష్టమని, మరి నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి మాట.
అన్యాయము చేత కలిగినటువంటి వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టమని, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టమైనటువంటి విషయము. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఎవరు శ్రేష్ఠులు అని మనం గమనించినట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథకర్త ఇంకా చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించినట్లయితే, బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు అని అక్కడ కూడా రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, చాలా సార్లు అధికార బలాన్ని బట్టి, ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి చాలా సార్లు మా కేకలు గెలుస్తాయి అని వాదించేవారు. నేను చెప్పింది చెయ్యి అని మరి కింద ఆ స్థాయిలో ఉన్నటువంటి వారి మీద అజమాయిషీ చేసేటువంటి పై అధికారులు ఎంతో మంది ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖన భాగం ఏం చెప్తా ఉందంటే, మరి బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన ఆ జ్ఞానుల మాటలు శ్రేష్టములు అనేటువంటి మాట ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనము, మరి లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కష్టపడవు, వడకవు అని ఆడ గడ్డి పువ్వుల గురించినటువంటి మాటలు రాస్తూ వాటిని దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు అనేటువంటి మాట అక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మానవుడు శ్రేష్టమైనటువంటి వాడని యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు చెబుతున్నాడు. కారణం ఏంటంటే, మనుషులు దేవుని చేత సృజించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని కొరకైనటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి వారు, దేవునితో కూడా నివాసము చేయగలిగినటువంటి వారు అని ఈ లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. నిజమే కదా? పరిశుద్ధ లేఖన భాగాల్లో ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తు మానవులతో సంభాషిస్తూ ఏమంటున్నాడంటే, సహోదరులారా అని సంబోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం, స్నేహితులారా అని సంబోధించినట్లు మనం చూస్తున్నాం. అందుకనే మానవుడు ఈ భూమి మీద జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, విత్తనములిచ్చు చెట్ల కంటే కూడా, ఫలముల కంటే కూడా శ్రేష్టమైన వాడు అని ఆయన మనల్ని గుర్తు చేస్తున్నాడు. అయినప్పటికీ ఎందుకు ఆ మాట గుర్తు చేస్తూ ఉన్నాడంటే, మనుషుడు తన ఐహికమైనటువంటి శారీరక పరమైనటువంటి కొరతల గురించి ఆలోచన విధానాన్ని చింతిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మీరు వస్త్రం గురించి అయినను, ఆహారం గురించి అయినను మీరు చింతించొద్దు అనేటువంటి మాట మాట్లాడుతూ ఈ మాటని ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో, లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నిజమే, శ్రేష్ఠమైనటువంటి మనం మరి దేవునికి శ్రేష్టమైనటువంటి వారుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడని ఈ లేఖన భాగం చెబుతూ ఉంది. ఇక మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, గొర్రె కంటే మనుషుడు శ్రేష్టము అని ఎందుకు అంటున్నాడంటే, మరి యేసుక్రీస్తు సర్వ పాప మానవాళి కోసం మోసుకొని పోబడుచున్నటువంటి గొర్రె పిల్లగా ఆయన భూమి మీదికి అరుదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మన కోసం ఆయన గొర్రె పిల్లగా మారి మనల్ని శ్రేష్ఠులుగా చేసినట్లు మనం గమనించవచ్చు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇంకా ఎవరు శ్రేష్ఠులంటే, కార్యారంభము కంటే కార్యాంతం మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని రాయబడింది. ఇదే మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లు మనిషిగా మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి మనం ఏం చేస్తుంటే కోపపడుతూ ఉంటాం. చాలా సార్లు మనుషుల్ని ద్వేషిస్తూ ఉంటాం, చాలా సార్లు దూషిస్తూ ఉంటాం. మన యొక్క లోపమని మనం గమనించాలి. అందుకనే పరిశుద్ధ లేఖన భాగం ఏం చెప్తుందంటే, మన యొక్క అహంకారం గలవాని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఇంకో మాటను చూసినట్లయితే,
మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అని అక్కడ రాయబడింది. అంటే బీదవాడైనటువంటి జ్ఞానము కలిగినటువంటి చిన్నవాడైనప్పటికీ కూడా వాడు శ్రేష్ఠుడు పెద్ద రాజు కంటే కూడా అని అర్థం ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలుగుతున్నాం. నిజమే కదా. మరి చాలా సార్లు మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవియొగ్గక ఉన్నటువంటి ముసలి రాజుని కంటే కూడా చిన్నవాడైన జ్ఞానవంతుడైనటువంటి బీదవాడైనటువంటి వాడు శ్రేష్ఠుడు అనేటువంటి మాట ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే ఇంకో మాట రాయబడింది. ఏమనంటే చూడండి, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అనేటువంటి మాట కదా. నిజంగా చాలా సార్లు మన క్రైస్తవ భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు మనం చాలా సార్లు తృణీకరించబడతాం. చాలా సార్లు పేదవాళ్ళుగా మనం కొనసాగుతూ ఉంటాం. అయితే చాలా సార్లు శాంత కముకులుగా మనం కనబడుతూ ఉంటాం. వాటన్నిటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం శ్రేష్టమైనటువంటి వారని మనం గమనించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యథార్థముగా ప్రవర్తించే దరిద్రుడు శ్రేష్ఠుడు అని మనకి ఇక్కడ లేఖన భాగం చూడబడుతూ ఉంది. నిజమే కదా. మత్తయి సువార్తలుగా మనం స్వార్థలు గమనించినట్లయితే మరి లాజరు దరిద్రుడని పిలువబడ్డాడు. అయితే దేవదూతల చేత కొనబడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా. ఆ గొప్ప రాజు కంటే కూడా దరిద్రతలో బతికినటువంటి లాజరు దరిద్రుడైనప్పటికీ కూడా మరి శ్రేష్ఠుడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు శ్రేష్ఠుడని లేఖన భాగం చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని గమనించినట్లయితే పట్టంను పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడని రాయబడింది. ఎందుకు ఈ మాట రాయబడిందంటే యుద్ధానికి సైనికులు ఎంత శక్తి నొడ్డి దాడి చేసి దాన్ని స్వాధీనపరుచుకుంటారో వానికంటే కూడా తన మనసుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్టమైనటువంటి వాడని రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలా సార్లు మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతుంటున్నాం. అందుకనే పరిశుద్ధ లేఖన భాగాల్లో మాట్లాడుతున్నటువంటి లేఖన భాగం ఒకటి ఏంటంటే నాలికని సాధు చేయజాలడు ఏ నరుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అలాగే తన మనస్సుని మరి స్వాధీనపరుచుకునేవాడు, మన మనస్సుని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగేటువంటి వారు శ్రేష్ఠులు అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. లేఖన భాగాల్లో మనకు దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, పిరికి ఆత్మని ఈ లేదనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవ భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి మనం మరి మనకున్నటువంటి అంగాలను బట్టి, మనకున్నటువంటి అవయవాల్ని మన కంట్రోల్లో ఉంచుకోగలిగినటువంటి శక్తిని మనకు ప్రసాదించినప్పటికీ చాలా సార్లు దానిని కోల్పోతున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మన మనస్సుని సెల్ఫ్ కంట్రోల్ని చేసుకోగలిగేవారు శ్రేష్ఠులని. చివరిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు అనేటువంటి మాట, భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా. పరిశుద్ధ లేఖన భాగాల్లో మరి భక్తులు అంటే దేవుని విశ్వసించినటువంటి వారు శ్రేష్ఠులుగా మనం చూస్తాం అనేటువంటి వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకనే ఒక కీర్తనాకారుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నప్పటికీ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మన యొక్క పాత పాటలో ఒక పాట ఏమని రాయబడిందంటే సాగిల పాడి నేను మ్రొక్కెదను అనేటువంటి పాటలో ఆయన రాస్తూ ఏమంటుంటే సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎవరు శ్రేష్ఠులు అంటే యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన శ్రేష్ఠమైనటువంటి రక్తాన్ని, శ్రేష్టమైనటువంటి పునరుత్థానాన్ని, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి మనకు ఆదర్శప్రాయంగా మన ముందుంచినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ మనము ముందుకు కొనసాగేటువంటి అవసరత ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనకు శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకొని మనం కూడా శ్రేష్టమైనటువంటి శేష జీవితాన్ని గడపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకును సకల పరిశుద్ధులకు సర్వమానవాళికి దయచేయునుగాక. ఆమేన్.